గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సిపిగెట్ 2025 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎస్పెషల్లీ రీసెంట్గా నేను పెట్టిన యూట్యూబ్ కింద కామెంట్స్ పెట్టారు కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ గురించి. ఒక డిగ్రీ స్టూడెంట్ బీఏ చేసిన, ఒక డిగ్రీ స్టూడెంట్స్ బీకామ్ సిఏ బీకామ్ జనరల్ చేసిన, ఒక డిగ్రీ స్టూడెంట్ బీఎస్సీ చేసిన, బీఎస్సీలో ఏదో ఒకటి బీఎస్సీ బీజెడ్సీ బీఎస్సీ ఎంపీసీఎస్ బీఎస్సీ ఏదో ఒకటి చేసినా కానీ సో వీళ్ళు పీజీలో ఏ కోర్సెస్కి చేయనీకి ఎలిజిబుల్. ఎందుకంటే ఒక బీఏ చేసిన స్టూడెంట్కి తెలియదు కదా పీజీలో నేను ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అని. పీజీలో చాలా ఉంటాయి, ఎంఎస్సీ ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది, ఎంఏలో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఎస్సీలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో డిగ్రీలో మీరు ఒక కోర్స్ చేస్తే పీజీలో మీరు ఎన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ గురించి ఈ వీడియో స్పెషల్గా. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్ సెమిస్టర్ రాస్తున్నారో అండ్ డిగ్రీ ఇప్పుడు 25 అయిపోతుంది, సమ్మర్లో అయిపోతుందో, సిపిగెట్ ఎవరైతే రాస్తున్నారో ఇప్పుడు ఈ ఇయర్ సిపిగెట్ పీజీ అడ్మిషన్స్ కోసం మీ గ్రూప్స్లలో ఈ వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది నేను ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనే క్వశ్చన్ మార్క్. అప్పుడు పర్టికులర్ సబ్జెక్టుని ఎంచుకొని దానికి ప్రిపరేషన్ అయ్యి దానికి అప్లై చేసుకొని రాస్తే మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. సో అట్లా. సో దానికోసం మీరు ఈ వీడియో చూసి అప్లై చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. మీరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేది ఈ వీడియో. సో కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ పీజీ అడ్మిషన్ సిపిగెట్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025. సో మీకు ఎక్కడెక్కడ అడ్మిషన్ దొరుకుతాయంటే ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, JNTH యూనివర్సిటీ అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం మీన్స్ కోటి ఉమెన్స్. ఓకేనా. సో ఈ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. మెయిన్ యూనివర్సిటీస్లో ఉంటుంది, ఆ యూనివర్సిటీ కింద ఉండే నార్మల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా అడ్మిషన్స్ జరుగుతాయి అన్నట్టు. మెయిన్గా మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ ఇవి, మీరు అడ్మిషన్ తీసుకోవాల్సింది ఇందులో. సో మంచి స్కోర్ వచ్చి టాప్ స్కోర్ వస్తే అందరూ ట్రై చేసేది ఉస్మానియా యూనివర్సిటీకి మెయిన్ క్యాంపస్లో ఉండాలి, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మెయిన్ క్యాంపస్లో చదవాలంటే. సో యూనివర్సిటీస్ మెయిన్ క్యాంపస్లో చదవాలంటే మంచి ర్యాంక్ రావాలి. సో దానికోసం అన్నట్టు నేను చెప్పేది. సో మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ టు బి టేకెన్. సో ఎంట్రన్స్ టెస్ట్ మనం అప్లై చేస్తాం కదా. సో ఏ సబ్జెక్ట్కి ఏది ఎలిజిబుల్ అనేది ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటారు. సో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఓకేనా, అది. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో MCom, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో MSc. సో 3 ఉంటాయి అన్నట్టు, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ నార్మల్గా మనకు ఉంటాయి కదా అది. సో ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే MA. సో MAలో ఏమేమి ఉంటాయి అనేది చూసుకుందాం. ఏదో ఒక సబ్జెక్టు మీరు మంచిగా ప్రిపేర్ కావాలి. ఇక్కడ చూడండి, AIHC అనేది ఒక కోర్స్ ఉంటుంది, ఓకేనా. AIHC అనేది కోర్స్ ఉంటుంది, ఇది యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇది ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటుంది. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. అంటే మీరు బీటెక్ చేసినా, BSc చేసినా, BA చేసినా, ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉందనుకోండి. నువ్వు BSc చేసినావా, బీటెక్ చేసినావా, లేదంటే బీకామ్ చేసినావా, లేదంటే BA చేసినావా, నువ్వు ఏ డిగ్రీ చేసినా కానీ ఈ కోర్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఇస్ ఎలిజిబుల్, ఏ కోర్స్ చేసినా ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ వచ్చేసి MA అరబిక్ ఉంది. సో ఇందులో మనకి మస్ట్ అబ్టైన్డ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అరబిక్, అంటే డిగ్రీలో కూడా అరబిక్ ఉంటే ఎలిజిబుల్ దానికి. సో MA ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. MA హిందీకి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీలో హిందీ అనేది ఉండాలి, అంటే డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే పీజీలో MA హిందీ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కన్నడ కూడా అంతే, డిగ్రీలో కన్నడ ఉంటేనే పీజీలో కన్నడ చేయొచ్చు. మరాఠీ కూడా అంతే, డిగ్రీలో మరాఠీ ఉంటాయి. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ మరాఠీ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, అంటే డిగ్రీలో మరాఠీ చదువు ఉండాలి అది అన్నట్టు. MA పర్షియన్ ఉంది. సో డిగ్రీలో పర్షియన్, ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ పర్షియన్, అరబిక్, ఉర్దూ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో పర్షియన్ కానీ, అరబిక్ కానీ, ఉర్దూ కానీ మీరు డిగ్రీలో చదువుంటే దీనికి ఎలిజిబుల్ పర్షియన్కి. MA సాంస్క్రిట్ ఉంది. సాంస్క్రిట్ కూడా డిగ్రీలో మీరు సాంస్క్రిట్ చదువుంటే పీజీలో MA సాంస్క్రిట్ ఎలిజిబుల్. సో MA తెలుగుకి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో ఉర్దూ ఏమో బ్యాచిలర్ డిగ్రీ, మీరు డిగ్రీలో ఉర్దూ చదివి ఉండాలి, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఉంటే ఉర్దూ అప్పుడు ఆ కోర్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో ఇస్లామిక్ స్టడీకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. MA లింగ్విస్టిక్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఫిలాసఫీ, MA ఫిలాసఫీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో థియేటర్ ఆర్ట్స్ అనేది ఈ కోర్సు తీసేసిర్రు, ప్రస్తుతానికైతే ఇది లేదు. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అని పెట్టిండు. సో ఇది MAకి సంబంధించింది అయితే ఇది. ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ చూద్దాం. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, సో ఇంతకుముందు చెప్పుడు మర్చిపోయినా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్. సో ఈ 4 కూడా ఉంది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని. ఇందులో ఏ కోర్సెస్ ఉంటాయంటే చూడండి, సో MA ఎకనామిక్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, MA హిస్టరీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, MA జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్, MLIC, BLIC. సో ఇట్లా చేసేటట్టుంటే మీరు BLIC 1 year చేసారు అనుకోండి, మళ్ళీ MLIC 1 year చేయాలి. సో 1 year 2 years అవుతుంది.
లేదు అనుకుంటే డైరెక్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎల్ఐసి 2 years చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎంఎల్ఐసి చేస్తే 2 years ఉంటుంది. ఫస్ట్ బిఎల్ఐసి చేస్తే బిఎల్ఐసి 1 year, ఎంఎల్ఐసి 1 year. సో మొత్తం 2 years అవుతుంది అన్నట్టు. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఇక ఎంఎల్ఐసి 1 year కోర్స్ చేయాలంటే బిఎల్ఐసి 1 year కోర్స్ ఉండాలి. బిఎల్ఐసి 1 year కోర్స్ ఉంటే ఎంఎల్ఐసి 1 year చేయొచ్చు. లేదు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎంఎల్ఐసి 2 years కోర్స్ చేసుకుంటే పని అయిపోతుంది. ఎంహెచ్డబ్ల్యూ అని ఉంటుంది సోషల్ వర్క్, దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎంహెచ్ఆర్ఎం అని ఉంటుంది, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హెచ్ఆర్ అంటారు కదా మనం ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లలో ఉంటారు. సో దానికి సంబంధించి ఇది కూడా 2 years కోర్సు, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎంటీఎం ఉంది, టూరిజం అండ్ మేనేజ్మెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంది, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో అన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేషన్. ఎంఏ సైకాలజీ ఉంది, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఇందులో ఎంఏ సైకాలజీలో పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎంఏ సోషియాలజీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో ఈ కోర్సెస్ మీరు చేయాలనుకుంటే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఎనీ గ్రాడ్యుయేట్, మీరు బీఎస్సీ చేసినా బీటెక్ చేసినా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ కొనుక్కోరు, విజేత కాంపిటీషన్ బుక్ కొనుక్కొని ఏదో ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకొని ప్రిపేర్ కారు. ఎందుకంటే టైం ఉంది కాబట్టి. సో చాలా టైం ఉంది కాబట్టి జూలైలో ఎగ్జామ్ ఉంటుంది, మే ఉంది, జూన్ ఉంది, 2 months గట్టిగా ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎంకామ్. సో ఎంకామ్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ చెప్పిన కదా, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఎంకామ్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఓకేనా, ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు ఎంకామ్ ఉంటుంది. మళ్ళీ ఎంకామ్ లోపల ఎంకామ్ ఉంటుంది, ఎంకామ్ ఐఎస్ ఉంటుంది, ఈ కామర్స్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఎంకామ్ ఒకటే ఉంటుంది. సో దానికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎంఎడ్ అంటే బీఎడ్ చేసిన వాళ్ళు చేస్తారు, ఎంపెడ్ అంటే బీపెడ్ చేసిన వాళ్ళు చేస్తారు. సో ఇది అన్నట్టు ఇక బీఎడ్ బీపెడ్. సో ఇవి రెండు అన్నట్టు. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్, ఇది ఇంపార్టెంట్, కొంచెం క్లియర్గా చూడండి. ఎందుకంటే ఎంఎస్సి చాలామంది చేస్తారు మంచిగా మెయిన్ సబ్జెక్ట్లలో. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఎంఎస్సి బాట్నీ ఉంది. సో టెస్ట్ నేమ్ ఎంఎస్సి బాట్నీ. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మస్ట్ హ్యావ్ అబ్టెండ్ బీఎస్సీ డిగ్రీ విత్ బాట్నీ సబ్జెక్ట్ ఆప్షనల్. అంటే డిగ్రీలో మీకు బాట్నీ సబ్జెక్టు ఉంటే మీరు ఎంఎస్సీలో బాట్నీ చేయొచ్చు. సో ఓకేనా. సో డిగ్రీలో మీకు మెయిన్ సబ్జెక్టు బాట్నీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంటే అప్పుడు మీకు బాట్నీ డిగ్రీలో ఉంటే ఎంఎస్సీ బాట్నీ చేయొచ్చు. సేమ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలనుకుంటే సో కెమిస్ట్రీ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ సిపిగెట్కి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. కెమిస్ట్రీ లోపల పీజీలో చాలా టైప్స్ ఉంటాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మామెటికల్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ ఫారెన్సిక్, ఇవన్నీ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలన్నట్టు. సో దీనికి కూడా డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి. సో అది మెయిన్. ఇది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ ఏముంది, మస్ట్ హ్యావ్ అబ్టెండ్ బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్స్, అది అన్నట్టు. సో డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి అండ్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి అండ్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. సో మెయిన్గా ఎంపీసీఎస్ వాళ్ళు, ఎంఎస్సీసీఎస్ వాళ్ళు ఉంటారు కదా. సో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. సో మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ మనకు ఉంటేనే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు అన్నట్టు. సో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేయాలంటే డిగ్రీలో మళ్ళీ సేమ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సీ జియోగ్రఫీ చేయాలంటే బీఏ విత్ జియోగ్రఫీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్. సో బీఎస్సీ చదివిన వాళ్ళు జియోగ్రఫీ చేయొచ్చు. బీఏ విత్ జియోగ్రఫీ, బీఏలో జియోగ్రఫీ చదివిన వాళ్ళు ఎంఎస్సీ జియోగ్రఫీ చేయొచ్చు. అండ్ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ అని ఉంది. ఇది కూడా బీఏ విత్ జియోగ్రఫీ ఆర్ బీఎస్సీ, బీటెక్, బీఈ, బీసీఏ గ్రాడ్యుయేట్స్ అనేవి ఈ కోర్సు చేయొచ్చు అన్నట్టు. సో ఎంఎస్సీ జియాలజీ ఉంది. సో దీనికి ఎంఎస్సీ జియాలజీకి డిగ్రీలో జియాలజీ చదవాలి. సో మస్ట్ హ్యావ్ డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ విత్ జియాలజీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. సో డిగ్రీలో జియాలజీ ఉన్న వాళ్ళు పీజీలో కూడా జియాలజీ చేయొచ్చు అన్నట్టు. ఇక మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ మళ్ళీ ఇందులో టైప్స్ ఉంటాయి. ఎంఎస్సీ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, మ్యాథమెటికల్ విత్ కంప్యూటర్ సైన్స్ అని. సో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయాలనుకునే వాళ్ళు డిగ్రీలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. సో నెక్స్ట్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలనుకున్న వాళ్ళు, ఫిజిక్స్లో చాలా టైప్స్ ఉంటాయి. మళ్ళీ అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కనిపిస్తాయి మీకు ఏ కోర్స్ చేయాలనేది మీ ఇష్టం. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎంట్రన్స్ రాయాలనుకుంటే పీజీలో, డిగ్రీలో కూడా ఫిజిక్స్ చదివి ఉండాలి. ఓకేనా. సో ఫిజిక్స్ మస్ట్ హ్యావ్ డిగ్రీ, బీఎస్సీ డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. సో మ్యాథమెటిక్స్ డిగ్రీలో ఉండాలి, ఫిజిక్స్ డిగ్రీలో ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంది. స్టాటిస్టిక్స్కి బ్యాచిలర్ డిగ్రీలో మీరు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సీ జాలజీ ఉంటుంది. సో ఎంఎస్సీ జాలజీ చేయాలనుకుంటే డిగ్రీలో జాలజీ అనేది చదివి ఉండాలి. ఓకేనా. మస్ట్ హ్యావ్ డిగ్రీ బీఎస్సీ విత్ జాలజీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది ఇంపార్టెంట్ సైన్స్ వాళ్ళకి, బీసీఈ, ఎస్ఎఫ్, ఎస్ఎఫ్టీజీ అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇట్నే ఉంటుంది సేమ్. మీరు అప్లై చేసేటప్పుడు కూడా
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇట్నే చూపిస్తుంది. ఇందులో మొత్తం ఇదే ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇవన్నిటికీ అడ్మిషన్ దొరుకుతాయి అన్నట్టు. ఇవన్నీ సబ్జెక్టులకు కలిపి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని పేరే ఇది అన్నట్టు. సో ఇట్లా పెడతారు. మీరు ఇది అప్లై చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫర్మెంటేషన్ టెక్నాలజీ. సో ఈ అన్ని కోర్సెస్కి ఇది అన్నట్టు, ఇది ఎంట్రన్స్ ఎగ్జాము. సో ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఏముంది అంటే మస్ట్ హ్యావ్ డిగ్రీ విత్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. అంటే మీరు ఏదైతే ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఫారెన్సిక్ సైన్స్, మైక్రోబయాలజీ ఇవన్నీ చేయాలనుకుంటారో మీకు బీఎస్సీలో ఈ సబ్జెక్ట్ ఉందనుకోండి, బీఎస్సీలో అంటే డిగ్రీలో బయోటెక్నాలజీ ఉంటే మీరు ఈ బయోకెమిస్ట్రీకి అప్లై చేసుకోవచ్చు. అంటే బయోకెమిస్ట్రీ ఉంటే బయోకెమిస్ట్రీకి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మీకు ఫారెన్సిక్ సైన్స్, డిగ్రీలో మీకు జెనెటిక్స్, డిగ్రీలో మైక్రోబయాలజీ ఉంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ డిగ్రీలో ఉంటే పీజీలో కూడా ఆ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా? సో లేదంటే ద క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్. అంటే డిగ్రీలో కెమిస్ట్రీ ఉందంటే ఈ కోర్సెస్ అన్నిటికీ ఎలిజిబుల్ అన్నట్టు. సో ఆర్ అని పెట్టిన ఎలిజిబిలిటీ, డిగ్రీలో మీకు కెమిస్ట్రీ ఉంటే ఈ కోర్సెస్ అన్నిటికీ ఎలిజిబుల్. సో కెమిస్ట్రీతో పాటు అండ్ అని పెట్టి ఇన్ అడిషన్ టు ద అబోవ్ ఎనీ వన్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ మస్ట్ ఆల్సో బీన్ స్టడీడ్ ఆప్షనల్. అంటే కెమిస్ట్రీతో పాటు ఒక లైఫ్ సైన్సెస్ సబ్జెక్టు, బాటనీనో జాలజీనో ఏదో ఒకటి లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ చదవాలి, ఏదో ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీతో పాటు అదన్నా ఉండాలి. లేదంటే మీ బీఎస్సీ డిగ్రీలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో ఉండే ఏదో ఒక సబ్జెక్ట్ మీరు రాయాలనుకునే డిగ్రీలో ఉంటే ఏం కాదన్నట్టు. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ బీఎస్సీ ఎంఎల్టీ డిగ్రీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు బయోకెమిస్ట్రీకి అండ్ మైక్రోబయాలజీకి ఎలిజిబుల్ అంట. సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్సెస్, ఫార్మసీ, ఫిషరీస్. సో ఇందులో చేసిన వాళ్ళు బయోటెక్నాలజీకి ఎలిజిబుల్. లేదంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఎనీ 2 ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీతో పాటు ఇంకొక 2 లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ డిగ్రీలో చేసిన వాళ్ళు ఇప్పుడు బయోటెక్నాలజీకి ఎలిజిబుల్. ఇప్పుడు బీజెడ్సీ ఉంది కదా, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో అలా అన్నట్టు కెమిస్ట్రీతో పాటు ఇంకో 2 సబ్జెక్టులు మీకు ఉండాలన్నట్టు. సో ఫుడ్ సైన్స్ అండ్ ఉంటుంది ఇక్కడ, ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఉంటుంది. ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్కి మీరు డిగ్రీలో అప్లైడ్ న్యూట్రిషను, ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోలు. సో మీకు ఫుడ్ సైన్స్కి సంబంధించింది మీరు ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్స్ చదవాలంటే డిగ్రీలో కూడా అదే చదువు ఉండాలి. సేమ్ ఇక్కడ చూడండి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదవాలంటే ఎనీ బీఎస్సీ బీటెక్ విత్ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటెటిక్స్. సో ఏదో ఒకటి మీరు చదువు ఉండాలన్నట్టు. ఓకేనా? సో ఇందులో డిగ్రీలో మీకు ఇవన్నీ ఏదో ఒకటి చదువుంటే దీనికి సంబంధించి సో పీజీలో ఆ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎంఎస్సీ సైకాలజీ అనేది ఒక కోర్స్ ఉంది, ఇది కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. బీఏ విత్ సైకాలజీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎంఎస్సీ సెరికల్చర్ అనేది ఒకటి కోర్సు, ఇది కూడా క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ వన్ ఆఫ్ ద కాగ్నేట్ సబ్జెక్ట్ సెరికల్చర్ ఆర్ పీజీడిఎస్ అని ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అది కాంబినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ కోర్సెస్ చదివిన వాళ్ళు సెరికల్చర్ చేసుకోవచ్చు. ఈ డేటా సైన్స్ అనేది 2023లో కోర్స్ లాంచ్ అయింది. దీనికి బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అంటే ఎంఎస్టీసీఎస్ వాళ్ళు ఎలిజిబుల్. బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో డిగ్రీలో ఈ 2 కోర్సెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ డేటా సైన్స్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది మనకి కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ గురించి. సో డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. డిప్లొమా కోర్సెస్ ఏంది, ఇది చైల్డ్ సైకాలజీ చేయాలంటే ఎనీ ఉమెన్ గ్రాడ్యుయేట్ విత్ సైకాలజీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీలో మీకు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటే ఎనీ ఉమెన్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఉంది. పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఫారెన్సిక్ సైన్స్ ఉంది, ఫార్మాటికల్ సైన్సెస్ అని ఉంది. దీనికి మస్ట్ హ్యావ్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. ఇది కూడా అంతే, బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. సో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది చూపిస్తా. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటర్ వాళ్ళకి మెయిన్గా ఇంటర్ అయిపోయిన తర్వాత రాస్తే డిగ్రీ 3 years ప్లస్ పీజీ 2 years అన్నట్టు మొత్తం 5 years క్యాంపస్లో ఉంటారు. ఏంది, ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్, ఎంఎస్సీ కెమిస్ట్రీ 5 years ఇంటిగ్రేటెడ్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్, ఐఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ఎంపీఏ అన్నట్టు 5 years కోర్సు. సో వీటికి మీరు ఇంటర్ చదువు ఉండాలి. ఓకేనా? సో ఇంటర్లో మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఏమో ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎంఏ ఎకనామిక్స్కి ఇంటర్లో ఏ కోర్స్ చేసినా ఎలిజిబులే, ఎంబీఏకి ఏ కోర్స్ చేసినా ఎలిజిబులే. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది అన్నట్టు కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా.
సో ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోని డిగ్రీ ఫైనల్ ఇయర్స్కి షేర్ చేయండి. అండ్ CPK 2025 అటెంప్ట్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.